నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. మనము మాస ఫలితాల్లో భాగంగా జూన్ నెల అధిక జ్యేష్టంలో మేషరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో అధిక జ్యేష్ఠ మాసం అనేది రావటం జరిగింది. కాబట్టి అధిక మాసం 2.5 సంవత్సరాలకు ఒకటి వస్తుంది. ఈసారి జ్యేష్ఠ మాసం రావటం జరిగింది. అధిక జ్యేష్టం జూన్ నెలలో వివాహాది శుభకార్యాలు సమకూరుతాయి, నిశ్చయం అవుతాయి. అలాగే గృహ సంబంధాలు కూడా అనుకూలంగా ఉంటాయి. అంటే స్థలాలు ఏమన్నా కొనుక్కునే వారికి తారసపడతాయి అని మనం చెప్పవచ్చు. ఇల్లు కూడా కొనుక్కుంటారు అని చెప్పవచ్చు. అలాగే అభివృద్ధి కూడా కనబడుతుంది. ఆర్థికాభివృద్ధి గత నెల కంటే కూడా ఈ నెల కొంత బాగుంటుంది. చతుర్థ సంచారం ఎంతైనా సరే గురుని కొంత మంచి ఫలితాలే కలుగుతాయి అని మనం చెప్పవచ్చు. అలాగే ఎవరైనా అప్పులు ఉంటే అవన్నీ కూడా కొంత తీర్చుకోవటం కూడా, ఎందుకంటే ఆదాయం ఉన్నదంటే అప్పు తీరితే ఆదాయం మనకు ఉన్నట్టే, మంచిదే ఎంతో కొంత మనకి. అలాగే వ్యాపారస్తులకు అన్ని విధాలా బాగుంటుంది. సోదరీమణులతో చేసే మైత్రి కూడా, అంటే వ్యాపారాల్లో కలిసి ఉన్నా సరే లేదా ఇతర సంబంధాలు కానీ మెరుగుపడే అవకాశం ఉన్నది. ఉద్యోగులకు, అధికారులకు కొంత భేదాభిప్రాయాలు, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంత నడిచే మహర్దశకు మీరు పరిహారం చేసుకోవటం. ఏలినాడి శని నడుస్తోంది కాబట్టి శని ప్రీత్యర్థం చక్కగా మాస శివరాత్రికి శివాభిషేకం చేసుకోవటం, నువ్వుల నూనెతో శివునికి పూజ చేయటం, అంటే శివలింగానికి వీలు కాని చోట, మందపల్లి లాంటి చోట అయితే మనం చేసుకోవచ్చు. మిగతా చోట బయట ఉంటే చేసుకొని చక్కగా మళ్ళీ క్లీన్ చేయాలి వాటిని, అలాగే వదిలేసి రాకూడదు. లేదా చక్కగా నవగ్రహాల్లో మనకి శని భగవానుడు ఉంటాడు, ఆయనకైనా సరే నువ్వుల నూనెతో అభిషేకం చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో కొంత చిక్కులు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది.